హాయ్, ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి టీడీపీ నుంచి నక్కా ఆనందబాబు గారు, వైసీపీ నుంచి పొరికూటి అశోక్ బాబు గారు, కాంగ్రెస్ నుంచి సుబ్బారావు గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు అయితేనే బాగుంటది. ఓకే, ఎందుకని మేడం? ఎందుకనంటే ఇదిగో చూస్తున్నారుగా రేట్లు. నాకు కరెంటు బిల్లు 65,000 వచ్చింది. నేను ఫ్యాక్టరీ పెట్టాక రాలా. అదేమంటే 25,000 ట్యాక్సీలు అంట. 25,000 ట్యాక్సీలు ఏంటండి? పోయిన నెల 65,000, ఈ నెల 65,000. ఇంకా ఇళ్లలో ఇంకేంటి నా పరిస్థితి? అట్లా ఉంది. ఫ్యాక్టరీలు మొత్తం మూతేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కొంచెం కష్టం మీద నడుపుతున్నా. వేమూరులో మూతేశారు. వేమూరులో నక్కా ఆనంద్ బాబే అంటున్నారు. ఆయనే వస్తారంటున్నారు. ఆయన వస్తాను అంటే జగన్ గారి పరిపాలన ఓవరాల్ గా ఎలా ఉందంటారు మీకు? అంటే మీకు కరెంటు బిల్లు కాకుండా ఇంకా అదే కదండి. మామూలుగా ఒక 18,000 16,000 ఇస్తారు. అవేమో అయిపోతాయి. ఈ వీటిలో తీసుకునేవి అదే కరెంటు బిల్లుల్లో ఇవన్నిట్లో కట్టకపోతే కటింగ్ అంటున్నారు. ఇంకా అలాంటివన్నీ ఉన్నాయి కదా, చెత్త పనులు, ఆ పనులు, ఈ పనులు. పథకాల వరకు పర్వాలేదు. పథకాలు ఇచ్చినా మనకి ఇది నడవాలి కదా. ఎవరిది అక్కర్లేదండి. మా ఫ్యాక్టరీలు 100 ఫ్యాక్టరీలు ఆంధ్రాలో ఉన్నాయి. 100లో ఒకటి కూడా నేను కష్టం మీద నడుపుతున్నారు. 2 లక్షల అప్పు మీద నడుపుతున్నారు. ఈ నెల చంద్రబాబు వస్తే బాగుంటది అనే ఆశయంతో నడుపుతున్నా. వాస్తవాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు మొత్తం మూతపడిపోయింది. కూచిపూడి మూతపడింది, సింగరాయకొండ మూతపడింది, ఇక్కడ జాగర్లమూడి దగ్గర మూతేశారు. ఇంకా నేను ఒకటి, ఇంకొక ఆయన, అట్లా 4-5 నడుపుతున్నాం అన్నమాట. అట్లా పరిస్థితి. థ్యాంక్ యూ. నల్లూరు విజయబాబు. చెప్పండి సార్, వేమూరులో ఎవరు వస్తారు? అశోక్ బాబు గారా లేకపోతే నక్కా ఆనందబాబు? ఆనందబాబు గారు. ఆనందబాబు గారు వస్తారు. ఎందుకనంటే అంతే అంతే. పైన సీఎం ఎవరైతే బాగుంటారు? నా లెక్కలో తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం వచ్చింది. మీరు తెలుగుదేశం నాయకులు. ఓకే, ఎలా ఉందంటే మీరు పక్కన పెట్టి ఇప్పుడు ఫైట్ ఈజీగా ఉంటుందా? నక్కా ఆనందబాబు గారికి టఫ్ గా ఉంటుందంటారా? మా లెక్కలో ఈజీగానే ఉండేది. ఈజీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు ఎలిచర్ల ఇస్వాక్ గారు అండి. చెప్పండి, ఈసారి వేమూరులో ఎలా ఉంటది? టీడీపీ నుంచి ఏమో నక్కా ఆనందబాబు గారు పోటీ చేస్తున్నారు. చెప్పండి. వైసీపీ నుంచి ఏమో అశోక్ బాబు గారు, అటు కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు. సారు, వైసీపీ పార్టీ వాళ్ళు ఏ అభివృద్ధి చేయాల, ఏం సంక్షేమ పథకాలు చెప్తే ఏమి లేవు దాని వల్ల. ఓకే, కనుక ఆనందబాబు గారు కంపల్సరీ గెలుస్తాడు. ఓకే, అది సార్. మరి కాంగ్రెస్ ప్రభావం ఉంటుందంటారు? కాంగ్రెస్ ప్రభావం పెద్ద ఉండదు సార్. అంటే 5,000 10,000 ఓట్లు ఏమి పడతాయంటారా? కొంచెం పడతాయి మాత్రం, కొద్దిగా. ఎన్ని వేలు పడతాయంటారు సుమారు? ఎన్నో 5,000, 2,000, 3,000, 5,000 పడతాయి. 5,000 లోపే ఉంటుంది. అదే అండి, అంతే సార్. ఓకే, ఆనందబాబు గారు ఈజీ గెలుస్తారంటారు అక్కడ? ఈజీ గెలుస్తాడు కంపల్సరీ. డెవలప్ లేదు, ఏమి లేదు, అంత దోపిడు సార్ వైఎస్ఆర్ పార్టీదే. ఓకే, కుంభకోణం అంతా. ఏమండే, మాదిపల్లిలో 50 లక్షల గ్రౌండ్ తీసుకొచ్చి మేము కమ్యూనిటీ హాల్ కడితే దాన్ని ఓపెన్ చేయాల. ఓకే, ఇంతవరకు అభివృద్ధి లేదు. 10 గజాలు రోడ్లు లేదా, ఇంకేమి ఓట్లు వేస్తారు సార్? జనం మొహం పెట్టి వస్తారు. కంపల్సరీగా గెలుపుతారు సార్. అయితే ఎవరైతే బాగుందంటారు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? రేపు 6 పథకాలు ఇస్తున్నారు కాబట్టి. పథకాలు 6 ఇస్తున్నారు. 6 పథకాలు ఇస్తున్నారు. మరి జగన్ గారు కూడా ఇస్తున్నారు కదండి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి, రోడ్లు అవన్నీ బాగోలేదు కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఈసారి వేమూరులో ఎవరు? నక్కా ఆనందబాబు. అంటే ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదంటారా? 18,000 మెజార్టీ. 18,000. ఓకే, ఓకే, చెప్పండి సార్. మీరు సేమ్ టీడీపీ. ఎందుకంటున్నారు టీడీపీ అని? అభివృద్ధి అనేది ఇప్పుడు జాబులు లేవు, చదువుకున్న వాళ్ళకి అభివృద్ధి అనేది ఏమీ లేదు జగన్ హయాంలో. మరి ఇక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కదండి, సుబ్బారావు గారు. త్వరగా సుబ్బారావు గారు పోటీ చేస్తారు కదా, ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారు అక్కడ? కొంత 2%, 3% ఓటు షేరింగ్ ఉంటది. 5,000, 6,000 పడతాయంటారా? అంత మించి రావు. ఆ ఓట్లు ఎక్కడి నుంచి పడతాయంటారు? అవి వైఎస్ఆర్ లో నుంచే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి దాంట్లో నుంచి. ఓకే, సో ఇక్కడైతే నక్కా ఆనందబాబు వస్తా అంటారు ఈజీగా? కన్ఫర్మ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? నా పేరు మస్తానండి. చెప్పండి. వైఎస్ఆర్. ఎందుకని? బాగున్నాయి పథకాలు ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, చేస్తున్నారు. ఓకే, అభివృద్ధి అంటే కొద్దిగా లో బడ్జెట్ కాబట్టి చేయలేకపోతున్నారు. ఓకే, బాగుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు వేమూరులో? వేమూరు ఆయనే అశోక్ బాబు గారు, నక్కా ఆనందబాబు? అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు. వస్తారు. అంటే ఈజీ గెలుస్తారా లేకపోతే టఫ్ ఉంటుందంటారా? టఫ్ ఉంటదండి. టఫ్ ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. ఎందుకనండి? జగన్ పరిపాలన బాగాలేదండి. బాగాలేదా? ఏం నచ్చలేదు ఆయన పరిపాలన? అసలు ఏముందండి, ఒక ఇది లేదు, ఒక గుంటలు, రోడ్లు మొత్తం గుంటలు. ఇప్పుడు వరద పింఛన్ అంటున్నాడు, అయ్యి అంటున్నాడు, అయ్యి తగలబెడుతుంది తప్ప ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఏం ఉపయోగం? అలాంటి పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఉండిద్ది. ఓకే, మీకు పథకాలు ఏం రావట్లేదు? మీకు? మాకేం రావట్లేదండి. ఏం రావట్లేదు? ఏం రాలే మాకు ఇంతవరకు. ఓకే,
ఇల్లు కూడా రాలా మాకు ఇంతవరకు. మరి ఈసారి వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నక్కా ఆనంద్ బాబు గారండి. అంటే ఎలా ఈజీగా ఉండదు ఫైట్, టఫ్ ఉండదు దానికి? ఫైట్ ఏ ఉండదండి, పక్క నక్కా ఆనంద్ బాబు. జగన్మోహన్ రెడ్డి. వేమూరులో అశోక్ బాబు. అశోక్ బాబు వస్తారంటారా? పక్కా వస్తారు అశోక్ బాబు. మరి మెరుగు నాగార్జున గారిని తీసి ఈయనకి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే మారుతా ఉంటారు అటు ఇటు అటు ఇటు మారుతా ఉంటారు కదా. అంటే వ్యతిరేకత బాగుంది, మెరుగు నాగార్జున చేయలేదు అలా ఆయన వెళ్ళిపోవటమే ఈ అశోక్ బాబుకి వెళ్తాడు. ఓకే, ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి ఇక్కడ? అశోక్ బాబు ఫైట్ ఏమన్నదో అశోక్ బాబు. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? బాగా అన్ని రకాలుగా నచ్చింది. ఓకే, ఇక్కడ వేమూరులో టీడీపీ నుంచి ఏమో నక్కా ఆనంద్ బాబు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో అశోక్ బాబు గారు, కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఫైట్ బాగానే ఉంటది కానీ జగన్ పొరుకుడి అశోక్ బాబు గెలుస్తారు. పొరుకుడి అశోక్ బాబు గెలుస్తారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది కదా, ఎమ్మెల్యేలు మాకు పని చేయట్లేదు అన్న. సీఎం అయితే డైరెక్ట్ డబ్బులు వేస్తాడు మాకు. ఓకే, ఈసారి నక్కానంద బాబు వస్తాడన్నా. నక్కానంద బాబు వస్తాడా? కన్ఫర్మ్. ఎందుకంటే నాగార్జున బాగా దెంగాడు, డబ్బులు దెంగాడు, ఏం చేయలే వేమూరులో. ఓకే, అందుకని నెక్స్ట్ అశోక్ బాబుకి ఎవరు వేరు. ఓకే, ఎందుకని? మరి ఫస్ట్ వన్ ఫెయిల్ అయిందిగా, 2 ఎవరు చేస్తారు? ఓకే, కాకపోతే 2 సంవత్సరాలు నక్కానంద బాబు చేసిన పనులు ఉంది. వేమూరు మటుకి నక్కానంద బాబు కన్ఫర్మ్. పైన ఎవరు వస్తారో మాకు తెలియదు. మరి కాంగ్రెస్ నుంచి బుర్రగా సుబ్బారావు పోటీ చేస్తున్నారు కదా. కాంగ్రెస్ బీజేపీ ఏపీలో సుర్తి, ఓన్లీ టీడీపీ వైఎస్ఆర్ అంతే. ఓకే, ఓకేనా? ఈసారి మరి కూటమి వస్తుంటారా? పైన సీఎం అవుతారంటారా చంద్రబాబు గారు? సీఎం అనేది మాకు తెలియదు కానీ మా అభ్యర్థి అయితే మేము మామూలుగా ఏమంటే వేమూరు అయితే నక్కానంద బాబు గెలిపించుకున్నాం. ఎందుకంటే పనులు చేసేది నక్కానంద బాబే. నాగార్జున లాగా స్వార్థపడు కాదు, నాగార్జున లాగా దెంగడం గుర్తు ఏదన్నా దిగినా కూడా గుర్తు వదులుతాడు. పైన అనేది మాకు తెలియదు. ఓకే అన్న, ఇంకేం సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం? ఏం నచ్చింది ప్రభుత్వంలో మీకు? ప్రభుత్వంలో సమస్యలు ముందు బాధ అన్న. మేము ముందు బాబులు వాటర్ తప్పిదం ఓడలు ఎత్తున్నారు, 2 రోజులు ఉన్నారు. అసలు వీళ్ళ బాధతో మాకు 2 రేతుల పాటు 250 పనులు లేవు, అభివృద్ధి లేదు. ఏం పని చేస్తారు మీరు? నేనన్నా టాయి పని అన్న. టాయి పని. ఓకే, పనులు లేవంటారా? మరి ఏమన్నా ఎందుకని? ఇసుక ఫ్రీగా ఉందని చెప్తున్నారు ఆయన. ఎప్పుడు లాస్ట్ లోనా? కడుపు నిండా తిన్నాక నువ్వు తినరంటే ఎవడు తింటాడు? ఆ టైంలో తినడానికి 3ంటికి 1 గంటకు భోజనం చేస్తే ఇది 4ంటికి ఇస్తాడు తింటాం. సో ఇక్కడైతే వేమూరులో అయితే నక్కా ఆనంద్ బాబు పక్కా అన్న. గారు చెప్పండి సార్, వేమూరులో ఎవరు వస్తారు? నక్కా ఆనంద్ బాబు గారా, అశోక్ బాబు గారా? బీఎస్పీ గెలిస్తే బాగుంటదండి. బీఎస్పీ. మరి బీఎస్పీ అభ్యర్థి ప్రకటించినట్టున్నారు కదా. ప్రకటిస్తే ఆయన గెలిస్తే బాగుంటది. ఒకసారి వీళ్ళిద్దరిని చూసాంగా, ఈసారి కొత్త వాళ్ళు ఇస్తే బాగుంటది బీఎస్పీ. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? అవన్నీ అంత ఐడియా లేదండి. అంత ఐడియా లేదా? మరి ఏమనుకున్నారు జనాలు ఇక్కడ? తెలియదండి. వేమూరులో టాపిక్ ఉంటది కదా, మన షాప్ ఆనంద్ బాబా లేకపోతే ఈయన అశోక్ బాబు గారా? షాప్ కదా మంది, అంతగా చెప్పరా? చంద్రబాబు నాయుడు అయితే బాగుండేది. ఎందుకని సార్? అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తాడు, యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు, జాబులు వస్తాయి. ఓకే, మరి వేమూరులో ఎవరైతే అవకాశం ఉంటారు? కూటమి వచ్చిందండి. కూటమి. నక్కా ఆనంద్ బాబు గారు. నక్కా ఆనంద్ బాబు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. భారీ మెజార్టీతో. ఎందుకని అంటారు? ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటాయి. లోకల్ వ్యక్తి, ఎవరు ఏ చిన్న పని అయినా కానీ కాదని అండు. అది మరి కాంగ్రెస్ ప్రభావం ఉంటుందంటారు ఈసారి? కాంగ్రెస్ ప్రభావం తక్కువగా ఉండదండి. ఉండదా? ఉండదండి. మామూలుగా 5,000 ఉంటుంది కానీ ఒక 2,000 3,000 అంతేనా? అంతే. అశోక్ బాబు గారు గట్టిగా చెన్నాబడివుడు ఓటేయకుండా ఉన్నాడు. ఓకే, అభివృద్ధి చెందాడు. ఏం జరిగింది అభివృద్ధి అంటే? ఎటువంటి అభివృద్ధి? అమ్మ ఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, రుణమాఫీ ఇచ్చాడు, అందరికి ఇళ్లపేటలు ఇచ్చాడు. అది అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, డబ్బులు లేని వాళ్ళకి ఇవ్వలేదు. అందరికి వచ్చాయి అంటారు అయితే. అంతే. మరి సరే ఫైట్ ఎలా ఉంటది ఇక్కడ? అశోక్ బాబు గారికి అశోక్ బాబు ఆనంద్ బాబు ఈజీ గెలుస్తారు, అశోక్ బాబు లేకపోతే టఫ్ ఉంటుందా? అశోక్ బాబు వస్తాడు, లేబర్ ఓటు వస్తాడు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంటారు? ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు. అవునండి, ఎవరు వస్తారో ఎవరు చేస్తారో అటు ఇటు బాగానే ఉంది. కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ ఉందా? ఫుల్ కాంపిటీషన్. వైఎస్ఆర్ టీడీపీ ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years లో? బాగానే ఉంది. మరి ఇక్కడ ఈసారి నక్కా ఆనంద్ బాబు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అశోక్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఇది చెప్పలేమండి. ఇది ఎట్లా చెప్పలేము. మంచి కాంపిటీషన్ ఇది మాత్రం. బాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్?
ఏమన్నా రాష్ట్రం ఏ అభివృద్ధి ఉంది? అభివృద్ధి లేదంటారు. ఏ రోడ్లు వేసారు, ఏ అభివృద్ధి జరిగింది? ఓకే, మరి పథకాలు తప్ప. మరి వేమూర్లు ఈసారి ఆనందబాబు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అశోక్ బాబు గారు ఏమో వైసీపీ నుంచి. ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది ఆనందబాబు గారికి, టఫ్ ఉండదు? ఇంట్లో కూర్చొని గెలుస్తుంది ఆనందబాబు. ఇంట్లో కూర్చుంటే గెలుస్తారు. జగన్ అన్న, జగన్ గారు ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? అన్ని బాగున్నాయి అన్న, పిల్లలకు గానీ అమ్మఒడి గానీ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఈసారి వేమూరులో ఎలా ఉంటది? వేమూరులో అదేమో టీడీపీ నుంచి ఏమో నక్కా ఆనందబాబు గారు, ఏదేమో అశోక్ బాబు గారు. ఇక్కడైతేనేమో మాక్సిమం నక్కానందబాబు గారు వస్తారు. నక్కా ఆనందబాబు గారు వస్తారు. అంతే, అట్లా జరిగింది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఎందుకని నేను సంక్షేమ పథకాలు కరోనాలో జనాల్లో ఉపయోగపడతాం. బాగుంది. మరి ఇక్కడ వేమూరు వరకు అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? అశోక్ బాబు గారు ఈజీగా గెలుస్తారా? ఇప్పుడు ఎలక్షన్ అంత ఈజీగా ఏమన్నదండి, అందరూ కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఫలితం ఉండేది. అది టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. టఫ్ ఫైట్ మాత్రం కంపల్సరీ, కాకపోతే కష్టపడుతున్నారు. అశోక్ బాబు గారు గెలుస్తారు. ఏపీలోనా జగన్ వస్తేనే బాగుండదండి. జగన్ వస్తే బాగుండదు. ఎందుకని? పథకాలు పెట్టాడు. మరి ఓకే, ఎన్నో పథకాలు పెట్టాడు. నిరుపేదలో ఈ రోజుని చాలా గంజి తాగుతున్నారు. మరి ఇక్కడ ఈసారి వేమూరులో ఎవరు వస్తారు? వేమూరులో ఎవరు వస్తారు చెప్పలేమండి. నక్కా ఆనందబాబు గారు, అశోక్ బాబు గారు. మరి అశోక్ బాబు గారు పని చేస్తున్నాడు. ఎక్కడ చూసినా భోజనాలు, ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు. మరి ఎవరు వస్తారో చెప్పలేము, మనం చెప్పలేరు. ఇక్కడ మీరు ఇక్కడ మాట చెప్పలేము. నా దేశం వారికి చంద్రబాబు నాయుడు బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సార్? ఎందుకంటే అప్పుడు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఓకే, ఈయన వచ్చినాక అభివృద్ధి ఏం లేదు. ఏదో పథకాలు ఇచ్చి ప్రజలకి చేస్తాను అనుకున్నారని సోమవారం బదులు చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడైతే మరి ఇక్కడ ఎవరు ఉంటారు? ఆనందబాబు గారు వస్తారా లేకపోతే అశోక్ బాబు గారా? ఆనందబాబు గారు వస్తారు. ఆనందబాబు గారు సూచనలు. ఓకే, మరి కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కదా? కాంగ్రెస్ అంటే దాని గురించి అంత ఇది లేదంటే ఈ రెండింటిలో మాత్రం టీడీపీ. థ్యాంక్ యూ అండి. చెప్పలేము ఎందుకని? అంత రెడ్డి నక్కా ఆనందబాబు గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో అశోక్ బాబు గారు, అటు కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు. అయ్యేం లేవు కానీ ఈ రెండేనా? కాంగ్రెస్ కి 5,000 10,000 పడవన్నారా? చెప్పలేం పడవు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందంటారు? ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్ రెండే ఉన్నాయంటారా? రెండే. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? 5 years ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక్కడైతే టఫ్ ఉండదు అంటారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా పర్లేదు మాకు. ఎవరైనా పర్వాలేదా? ఎవరైనా పర్లేదు. ఇక్కడ వేమూరులో నక్కా ఆనందబాబు వస్తాను. నక్కా ఆనందబాబా కన్ఫామా? ఈజీ గెలుస్తారు ఆయన? గెలుస్తాను. ఓకే, ఎందుకని? అంతే, ఇంకా అంతేనా? పైన సీఎం అయ్యే అవకాశం ఎవరుకుందంటారు? ఇంకా ఎన్ని చెబుతూ ఎందుకు లేండి, అయితే ఆయనే ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు అడిగితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? అయ్యనే తెలియదు. మరి ఇక్కడ వేమూరులో ఎంత ముసుగురా, ఎవడెవడు గెలుపుతాడు, ఎవడెవడు కొట్టాడు, ఈ పథకాల వల్ల తెలియట్లేదు, ఎవరు తెలియదు. సో టఫ్ అయి ఉండదు అన్నారు సార్ ఇక్కడ? ఎక్కడైనా టఫ్ ఏం లేదు. ఓకే, ఈజీ ఏం కాదు. చంద్రబాబు గారు ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ బాగుంటుందని. డెవలప్మెంట్ బాగుంటుంది అంటే జగన్ గారు చేయట్లేదు అంటారు డెవలప్మెంట్. ఏం చేస్తాడు ఆయన డెవలప్మెంట్? డబ్బులు మొత్తం సరిపోతుంటే ఓకే సోమరిపోతులు చేస్తున్నాడు జనాన్ని. ఓకే, ఇంకెందుకు? మరి సరే వేమూరులో నక్కా ఆనందబాబు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తుంది. ఫుల్ మెజార్టీతో వస్తుంది. ఫుల్ మెజార్టీతో. ఎవరో జగన్ గారు అయితే బాగుంటుందండి. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు బాగా? ఏంటంటే పేదవాడికి మాత్రం అనుకూలంగా ఉందండి. ఓకే, ఇంకేం నచ్చింది? పేదవాళ్ళకి రైతు భరోసా గాని, ఓకే, అమ్మఒడి గాని, ఓకే, స్కూల్ బాగుపడతాం గాని. ఓకే, మరి ఇక్కడ వేమూరు వైసీపీ నుంచి అశోక్ బాబు గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అశోక్ బాబు గారు, అటు టీడీపీ నుంచి ఏమో నక్కా ఆనందబాబు గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఎక్కడండి? వైసీపీ గెలిచేటట్టు ఉందండి. వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు గెలుస్తారంటారు. అశోక్ బాబు గెలుస్తారు. ఓకే, అంటే ఈజీగా గెలుస్తారంటారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టైట్ మ్యాచ్ గానే ఉంటుంది. టైట్ గా ఉంటుంది. టైట్ గానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంత అన్నగానే గెలుస్తారు. ఓకే, చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఎవరైతే బాగుందండి అంటే ఏముందంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళే ఉండాలి. ఓకే, ప్రెసెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years బాగానే ఉంది కానీ అండి ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, అది మరి సార్ వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఎవరు మంచి చేస్తారనే ఫీలింగ్. ఆనందబాబు గారా, అశోక్ బాబు గారా?
ఎవరు బాగా చేస్తే వాళ్ళే వస్తారండి. అది అంతే, క్వాలిటీగా చేయాలి. అదే ఆయన చెప్పినట్టుగానే అది పొద్దున్న మార్పు రావాలంటారా? ఆ? ఎందుకని చెప్పండి పెద్దలు. పెన్షన్ వద్దండి, పెన్షన్ ఎక్కకపోదు, భయపడకండి. ఆ? పెన్షన్ ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే, ఏ గవర్నమెంట్ వచ్చినా. ఆ? ఇక్కడ ఎవరు ఉంటారంటారు ఇక వేమూరులో? నక్కా ఆనంద్ బాబు గారు, అశోక్ బాబు గారా? చెప్పలేము. అది నక్కానంద్ బాబు పోగడు ఆయన. ఇప్పుడు ఈయన కొత్త ఆయన వచ్చాడుగా, చెప్పలేము. నక్కానంద్ బాబు కూడా తక్కువ అంటారు వీల్లేదు. ఓకే, ఇద్దరు టఫ్ అయి ఉండదంటారా? చెప్పండి, ఈసారి వేమూరులో ఎవరు వస్తారు? నక్కా ఆనంద్ బాబు గారా, అశోక్ బాబు గారా? రెండు పోటీగానే ఉన్నాయి. రెండు పోటీగా ఉన్నాయి. ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎక్కువ? అశోక్ బాబుగా ఉన్నట్టు. అశోక్ బాబుకి. ఓకే, అది ప్రజలు తీరుస్తారండి, మనం చెప్పలేం, గెస్ట్ చేయలేం. అయ్యి ఈ 5 years జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదు. మరి ఈసారి వేమూరులో ఎలా ఉంటుందంటారు? వేమూరులోనే మనం వేమూరులో చెప్పలేమంటారా? నక్కా ఆనంద్ బాబు గారు ఏమో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో పొరికూటి అశోక్ బాబు గారు, అడేమో కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు. కాంగ్రెస్ తీసేయండి, అయితే రెండే పోటీ. రెండేనా? తెలుగుదేశం లేదా వైఎస్ఆర్సీపీ, వేరే పిక్చర్. అంటే జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? జనాలు అంటే నేను వేరే వైజాగ్ లో జాబ్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి వస్తాను. ఇక్కడ పెద్దగా అంత పరిస్థితులు నాకు నేను సంవత్సరానికి 10 రోజులు 15 రోజులు ఉంటాను. బాగా లోతుగా అయితే తెలియదు, కానీ గత 5 సంవత్సరాల్లో బాగానే చేశాడని నేను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని పథకాలు అందుతున్నాయి. మరి ఈసారి వేమూరులో ఎలా ఉంటుంది అంటారు ఫైట్? వేమూరు అశోక్ బాబు గారు గెలుస్తారు. అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగానే గెలుస్తాడు. ఈజీగానే గెలుస్తారు. సంక్షేమం అయితే ఇస్తున్నారో వాళ్ళైతే బాగుంటుంది. ఓకే, మీరు ఎవరనుకుంటున్నారు? మీరు సంక్షేమం ఎవరిస్తున్నారో వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారా? ఆయనే అవుతారా? మరి ఇక్కడ ఎలా ఉంటుంది వేమూరు ఈసారి? వేమూరు పోటాను పోటీగా ఉంది సార్. పోటీగా ఉంది. జగనే ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? గెలుస్తారు. ఇక్కడ వేమూరులో వేమూరు సంగతి నాకు తెలియదు సార్. చెప్పండి సార్, వేమూరు ఈసారి ఎవరు వచ్చే? నక్కా ఆనంద్ బాబు గారే వస్తారండి. నక్కా ఆనంద్ బాబు గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సీఎం అయితే ఆయనే అవుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మాత్రం నక్కా ఆనంద్ బాబు గారు. ఓకే సార్, మీ పేరు? నా పేరు బసవయ్య గారు. చెప్పండి, సార్ ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది వేమూరులో? ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వస్తుంది. చెప్పండి, మీ సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అది నాకేం తెలుసు. జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా ఆయన? ఆ దేవుని కృప. దేవుని కృప. మీ కృప ఉండాలి కదా, మీరు వేస్తే వస్తా. దేవుడే ఓట్లేదు మీరే కదా. అసాధ్యమైంది ఏది లేదు కదా. ఆయన చిత్తం, ఎవరిని హెచ్చింపబడతాడో ఎవరిని తగ్గించబడతాడో ఆయన చిత్తం. అది చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు ఈ 5 years? పరిపాలన బాగానే ఉంది, కానీ రేపు ఓట్లు వేస్తే ల్యాండ్స్ జీవో కొత్త తీసుకొస్తున్నారు. దాని వల్ల ప్రాబ్లం. ఇంకా డాక్యుమెంటేషన్ మనకి ఎవరంట వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది ఒకటే ప్రాబ్లం, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. రిమైనింగ్ అంతా బాగుందంటారా? రిమైనింగ్ అంతా బాగుంది. ఓకే, మరి ఈసారి వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? నక్కా ఆనంద్ బాబు గారా లేకపోతే నక్కా ఆనంద్ బాబు? అశోక్ బాబు గారు ఉన్నారు కదా. నక్కా ఆనంద్ బాబు ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారా? టఫ్ రెండు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? జగన్ చాలా ఇబ్బంది పెడుతుంది జగన్. మరి ఇక్కడ వేమూరులో ఆనంద్ బాబు గారు వస్తారా, లేదా నక్కా ఆనంద్ బాబు వస్తారా, లేదా వస్తారండి? పక్కా ఈజీ గెలుస్తారా? ఓకే, జగన్ వస్తారు. జగన్. ఎందుకని సార్? ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? ఎలా ఉండదు వేమూరులో ఈసారి? వేమూరులో అటేమో టీడీపీ నుంచి నక్కా ఆనంద్ బాబు గారు, ఇదేమో అశోక్ బాబు గారు. సరే, తొందర అయితే నక్కా ఆనంద్ బాబు అనుకున్నాను. నక్కా ఆనంద్ బాబు అనుకుంటున్నారు. ఎందుకని సార్? కాంపిటీషన్ అంటే మంచి పనులు చేశారు ఈ సైడ్. ఓకే, టీడీపీ పరంగా ఆయన రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏం పేరు? మీ పేరు? కుమారస్వామి. చెప్పండి, ఈసారి వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నక్కా ఆనంద్ బాబు గారు. ఎందుకని సార్? పని చేస్తారని. అభివృద్ధి లేదు, పథకాలు లేవు, ప్రాజెక్టులు ఏమి కట్టలేదు, రోడ్లు సరిలేవు. దానికోసం మారుతాం అదే కూటమి వస్తుంటారు ఈసారి అయితే? వస్తుంది సార్, డెఫినెట్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.
చెప్పండి సార్. సేమ్ నక్క ఆనంద్ బాబు గారు అంటే ఈజీగా ఉండదంటారా ఫైట్ టఫ్ గా ఉండదంటారా? టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఓకే, ఈసారి కూటమి కలిసింది కదండి, 3 పార్టీలు కలిసినాయి కదా, గెలుస్తారంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తాంటారా? కంపల్సరీ ఏర్పాటు చేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఏమండి ఎన్ని సీట్లు వస్తాయి? ఆయన 3 సీట్లు వస్తాయి చాలు కదండి. ఆయన మీద 100 సీట్లు 100 వస్తాయి చాలు కదా. చాలు వస్తాయంట, 100 వస్తాయి. చంద్రబాబు అయితేనే బాగుంది. ఎందుకని సార్? ఎందుకని? చేసే పనులకి అతి మంచిగా చేస్తాడు. అంటే జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్మోహన్ రెడ్డి కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయట్లేదు. ఓకే, మరి ఈసారి వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారా? నక్క ఆనందబాబు గారా లేకపోతే అశోక్ బాబు గారా? అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నామండి. అర్థం కాదు ఎవరికి. అది జనం మనసులో ఎవరికి ఏముందో ఎవరికి అర్థం కావట్లా. ఓకే, టఫ్ గా ఉంటుంది అంటారు అయితే. చంద్రబాబు ఎందుకని సార్? డెవలప్మెంట్ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు అంటారా? లేదంటారు. మరి ఇక్కడ ఈసారి వేమూరులో నక్క ఆనందబాబు గారు ఏమో టీడీపీ, వైసీపీ నుంచి అశోక్ బాబు గారు. నక్క ఆనందబాబు వస్తాడు. ఈజీగా గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? చెప్పలేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నాకు నచ్చింది ఉన్నది. ఓకే, ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ టీడీపీ అంటున్నారు. టీడీపీ అంటున్నారా? ఓకే, నక్క ఆనందబాబు గారు. అవును. ఓకే, ఎందుకని అంటారు? ఎవరి ఆలోచన వాళ్ళదే. ఓకే, ఎవరి అభిమానం వాళ్ళదే. ఓకే, థ్యాంక్ యూ అండి. అనుకుంటే నెరవేరుస్తాడు ఈయన. ఓకే, అది నమ్మరు. నేను 600 చేశానంటే నమ్మరు ఎవరు, చేస్తాడు అంతే. నక్క ఆనంద్ బాబు గారు ఈజీ గెలుస్తారా? ఓకే, సీఎం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు పక్క అంటారా? పక్క. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన డెవలప్మెంట్ బాగా చేస్తాడు. ఉద్యోగాలు వస్తే బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వరరావు అండి, కోటిపల్లి. చెప్పండి, ఎవరు వస్తారు ఈసారి ఇక్కడ? మా జగనే వస్తాడండి. మాకు జగన్ వస్తారా? కంపల్సరీ. నక్కాన బాబు గెలవడు. ఏం చేశాడు? ఆయన సాహిబ్ గారు అట్టగా అంటాడు కానీ ఆయనదేం లేదు. జగన్ గారు గట్టిగా వస్తాడు. మరి మెరుగు నాగార్జున గారు ఏం చేయలేదు కదా, వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి. నాగార్జున అంటే గెలిచేవాడు కాదు, నక్కే గెలిచేవాడు. అది అంత తప్పితే ఏం లేదు. అంత హ్యాపీ, ఏం భయపడాల్సిన పని లేదు ఇక్కడ. చంద్రబాబు గారు ఇక్కడ వేమూరులో నాకు ఐడియా లేదు. నేను కొత్త ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రేపల్లి. ఓకే, మరి రేపల్లి ఎలా ఉందండి ఈసారి? అనగానే సత్యప్రసాద్ గారు వస్తారా లేకపోతే? సత్యప్రసాద్ కాదు, సత్యప్రసాద్. ఈజీ గెలుస్తారా? ఎలా ఉంది వేమూరులో? నక్క ఆనందబాబు గారా వరకూటి అశోక్ బాబు గారా? సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయా? చెప్పలేమంటారా? సమానంగా ఉన్నాయి. ఎడ్జు కొద్ది గొప్ప ఎడ్జు ఉండేది ఎవరికి? సేఫ్ ఏంటంటే 50-50 అంటే సేఫ్. ఇంకేమీ గొడవ ఉండదు. ఎవరు వచ్చినా ఏముంటదండి, అంతా బానే ఉంటది. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు అయితే బేసిక్ గా జగన్ గారు వస్తేనే బెటర్ అనుకుంటున్నారు. జగన్ గారు వస్తే బెటర్ అనుకుంటున్నారు. మీది ఎక్కడ? ఇక్కడే సార్ మీ నియోజకవర్గం మీది? అవును సార్, ఇక్కడ వేమూరు నియోజకవర్గం. వేమూరులో. మరి వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అటు నక్క ఆనందబాబు గారు టీడీపీ, ఇటేమో అశోక్ బాబు గారేమో వైసీపీ. అవును, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ అంటారు? అశోక్ బాబు గారు వస్తారు. ఇంకా వస్తారు. అశోక్ బాబు గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు ప్రస్తుతానికి ఓటు రాలేదు. ఓటు రాకపోయినా జనాలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఉండగా మాకు ఒక అభిప్రాయం. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 years లో? పరిపాలన బాగానే ఉంది. అందరికి స్కూల్స్ అన్ని బాగా చేశారు. ఓకే, అందరికి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంచెం బాగానే ఉన్నాయి. ఓకే, వేమూరులో ఎలా ఉండదంటారు ఈసారి? అదేమో నక్క ఆనందబాబు గారు తెలుసా మీకు? టీడీపీ అభ్యర్థి తెలుసా? ఇదేమో అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు తెలీదా? తెలుసు. సో ఇద్దరికి అవకాశం ఎవరికి ఉందంటారు? 50-50 ఛాన్స్. ఇద్దరు మంచి పోటీ చేస్తున్నారు. బాగా తిరుగుతున్నారు. ఓకే, పోటాపోటీగా ఉంటది ఇవాళ. పోటాపోటీగా ఉంటుంది. ఓకే, టీడీపీ నుంచి నక్క ఆనందబాబు గారు, వైసీపీ నుంచి అశోక్ బాబు గారు, కాంగ్రెస్ నుంచి సుబ్బారావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకు తెలిసి అశోక్ బాబు గారు గెలిచే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు గారు. అవునండి. ఎందుకని? అంటే పరిపాలన ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి మళ్ళీ అతనే పాలన కోరుకుంటున్నారు.
ఓకే, జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి ఆయన నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి ఆయనకి కలుగుతారని అనుకుంటున్నాం. ఓకే, మరి ఫైట్ ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉంది సార్, టఫ్ గా ఉంది, పోటాపోటీగా. ఎవరికి ఎవరు గెలిచి చెప్పలేము మనం. ఎవరంటే ఏం చెప్తామండి, ఎవరు ఏం చెప్తారు. జగన్ గారి పరిపాలన ఉంది 5 years. పరిపాలన ఇదే బాగుందండి మనం. ఇది జగన్ గారి పరిపాలన బాగుంది. మళ్ళీ వస్తారంటారా, ముఖ్యమంత్రి అవుతారంటారా? ఆయన వస్తారండి మళ్ళీ. ఆయన వస్తా ఇక్కడ వేమూరులో ఇక్కడ తెలదండి. మాకంటే మాది కొత్తపేట అమలాపురం అమలాపురం కొత్తపేట చీర జగ్గారెడ్డి. అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచేమో బండారు సత్యనారాయణ. ఎలా ఉంటుంది ఫైట్ అక్కడ? లేదండి, మాది కూడా మాది ఇదే వస్తుంది. ఇది జగన్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 5 years లో అంతా బాగానే ఉంటదండి. అంతా బాగుంటుందా? అంతా బాగుందా? బాగానే ఉందండి. బాగానే ఉంది. మరి ఇక్కడ ఈసారి వేమూరులో టీడీపీ నుంచేమో నక్కా ఆనందబాబు గారు, వైసీపీ నుంచేమో అశోక్ బాబు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఇక్కడ? నక్కా ఆనందబాబు గారు. ఎంటెక్ చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరైనా పీపుల్స్ ఒపీనియన్. మీ అభిప్రాయం? న్యూ జనరేషన్. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్ అనుకుంటున్నాను. జగన్ గారు. ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? యాక్చువల్గా ఏంటంటే అందరూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. ఓకే, సో ఎడ్యుకేషన్ ఈ పథకాలన్నీ బాగున్నాయి కానీ నిరుద్యోగ సమస్య ఎదిగింది అంటున్నారు. సో అలానే ఎంప్లాయ్మెంట్ కోసం మనం చూసుకోవాలంటే హార్డ్ వర్క్ చేసి బయట స్టేట్ కి కొట్టాలి. ఓకే, యాక్చువల్ మన ఏపీలో కంపెనీస్ లేవు కదా. ఓకే, రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? 1 అయితే బెటర్. అది ఎక్కడ? అది మన అమరావతి బెటర్. అమరావతి. మరి సార్ ఇక్కడ వేమూరు నుంచి నక్కా ఆనందబాబు గారు పొడి చేస్తున్నారు, వైసీపీ నుంచి అశోక్ బాబు గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నక్కా ఆనందబాబు. జగన్ పెన్షన్ ఇస్తున్నాడు, ఆయన అంటే కొద్దిగా ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ వేమూరులో నక్కా ఆనందబాబు గారేమో టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో అశోక్ బాబు గారు. తెలుసు అండి. ఎవరు వస్తారంటారు? ఏమో కానీ గవర్నమెంట్ ఆయన వస్తే బాగుంటుంది. ఎవరు వచ్చినా పర్లేదు, ఇక్కడ పైన మాత్రం ఆయన వస్తే బాగుంటుంది అని అంతే. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ ఎందుకని? రాజధాని లేదు కాబట్టి మనకి రాజధాని నిర్మాణం జరుగుద్ది, రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఓకే, ప్లస్ ఏంటంటే రోడ్లు బాగుపడతాయి ముందు. ఓకే, అది ఇష్యూ. మరి ఇక్కడ వేమూరులో నక్కా ఆనందబాబు గారు పక్కా షూర్. నక్కా ఆనందబాబు గారు పక్కా షూర్. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఏమండి ఎందుకని? కంపెనీలు వస్తాయి, ఒక కంపెనీ లేదు, చదువుకున్న ఉద్యోగాలు లేవు. ఓకే, వ్యవసాయం గిట్టుబాటు ధరలు కానీ తేవాలన్నా సమర్థ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ వేమూరులో అంటే పార్టీని చూసి నక్కా ఆనందబాబు గారికి ఇస్తాం. నక్కా ఆనందబాబు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఎవరు వచ్చినా ఏం చేసినా మా పని మాకు తప్పదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా రాని, ఎవరు వస్తారని ఏం చెప్పలేం కదా మనం. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? అందరికి ఎలా అనిపిస్తుంది, మనకి ఎలా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. అవును, మీకు ఎలా అనిపించింది? బాగుందా, సూపర్ ఉందా, యావరేజా? బాగుంది, సూపర్ గా అనడానికి, యావరేజ్ అనడానికి అన్ని తెలిసి ఉన్నాయి కదండి. అన్ని చూస్తున్నారు. ఎవరి మాటలు అట్టా ఉన్నాయో అందరూ అట్టాగే ఉంటుంది. ఎవరెవరు బయటపడతారండి. సరే, మరి వేమూరులో ఎలా ఉన్నారు సార్ ఫైట్? వేమూరులో ఫైట్ అంటే రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. మరి అట్లా ఉండదు. చేసే టయానికి ఎవరో ఏంది వచ్చేసేదాన్ని బట్టి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు వస్తారంటారా? ఎందుకని? అంతే. ఓకే, ఇక్కడ వేమూరులో నక్కా ఆనందబాబే. నక్కా ఆనందబాబేనా? శ్రీనివాసరావు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో ఎవరైనా పర్వాలేదు, మనకి ఎవరైనా పర్వాలేదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years లో? మాదిరిగా ఉంది. మరి వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వేమూరులో నక్కా ఆనందబాబు వస్తాడు. నక్కా ఆనందబాబు వస్తుంది. చెప్పండి, ఈసారి వేమూరులో టీడీపీ నుంచి నక్కా ఆనందబాబు గారు పొడి చేస్తున్నారు, వైసీపీ నుంచి అశోక్ బాబు గారు, కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అశోక్ బాబు గారు వస్తారు. అశోక్ బాబు గారు వస్తారు. ఈజీగా గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారా? మీద ఈజీగానే గెలుస్తారా? చెప్పలేము. ఎందుకని? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? పర్వాలేదు. ఈసారి వేమూరులో నక్కా ఆనందబాబు గారు ఉన్నారు, అటు నుంచేమో అశోక్ బాబు గారు ఉన్నారు, ఇదేమో కాంగ్రెస్ నుంచేమో సుబ్బారావు గారు. ఎలా ఉంటది? చెప్పలేము.
అంటే నక్క ఆనంద్ బాబు గారికి ఎడ్జ్ ఉంటుందా, అశోక్ బాబు గారికి ఎడ్జ్ ఉంటుందా కొద్దిగా? టఫ్. గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు బెల్లంగొండ వెంకటేశ్వరరావు. చెప్పండి, వేమూరులో ఎవరు వస్తారు? నక్కానంద బాబు గారు వస్తాడు. అక్క ఆనంద్ బాబు గారు ఈజీగా వస్తారా, టఫ్ ఉండదా? అసలు ఈజీగా వచ్చేస్తాడు. ఈజీగా వచ్చేస్తారు. 30-40 మెజార్టీ. 40 మెజార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే జగన్ చేసిన పరిపాలన ఎవరికి నచ్చలా. ఇప్పుడు రాజధాని లేదు, ఇల్లు లేని ఇల్లాలు ఉండట్టుంది, రాజధాని లేదు, మళ్ళీ చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు రోడ్లు లేదు, రాష్ట్రం అభివృద్ధి లేదు. ఏం చేశాడు? ఫలాంది నేను చేసాను. డబ్బులు ఎత్తే ఒక్క డబ్బులు ఎత్తే సరిపోయిందా? ఇప్పుడు మగ మనిషి బయటికి వెళ్ళి పనిచేసి ఒక 1000 రూపాయలు తెచ్చిస్తాడు. ఇల్లు సక్కదిద్ది ఇల్లాలు లేనప్పుడు ఇక 1000 రూపాయలు ఉపయోగం ఏముంది? నువ్వు డబ్బులు ఎత్తావు, ఇటు ఎత్తున్నావు, వాటి కరెంట్ బిల్లు పెంచేసావు, 8 సార్లు పెంచావు. అంతకుముందు మాకు 1000 రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు 4000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఏది నువ్వు అన్నిటికి ఇతర రాష్ట్రాల్లో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర అన్ని పెంచేసాడు. ఒకటని చెబుతాంకి లేదండి, అన్ని ఉండయండి. అది సో ఈసారి అయితే నక్క ఆనంద్ బాబు ఇది వస్తాడు. నక్క ఆనంద్ బాబు గారు 30,000 మెజార్టీతో వస్తాడండి. సీఎం కూటమి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు కూటమికి? మేము నా అంచనా 160-150 మధ్యలో వస్తాయనండి. 150. ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు ఈజీ గెలుస్తారా? ఈజీగా. ఎందుకని? ఆయన చేసిన మంచి పనులు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు ఏం చేయలేదు. ఇప్పుడు పక్కనూరు వెళ్ళిపోయి ఎలక్షన్ రంగాలు మోహన్ ఆటే చేసుకుని సంతనాథులపాడు మొహం చూపిలేకపోతున్నాడు. ఉండే వాళ్ళకి మంచి పని చేస్తే ఏమూరులో ఉండేవాడుగా. పక్క నియోజకవర్గానికి వెళ్ళాల్సిన పని ఏముంది? ఆయన తోడు ఏమి లేదు, అభివృద్ధి లేదు, ఎస్ఏ కార్పొరేషన్ లోన్ లేవు, రైతులకు దేంట్లో సబ్సిడీ లేవు, అన్ని కొనుక్కుంటామే. ఈ చేత్తో పెట్టి ఆ చేత్తో తీసేసుకుంటున్నాడు. పనులు లేవు, ఇబ్బందులు పడాలి తప్పనే. నిత్యావసర ధర సరుకులు పెరిగిపోయినాయి, బాగా ఇబ్బందులు పడుతున్నారు జనం. అయితే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మరో మహారాష్ట్ర అయిపోద్ది ఈ ఆంధ్రప్రదేశ్. సో అయితే సారి కూటమి రావాలంటారు? ఇది కూటమి గట్టిగా వస్తుందంటారు కూటమి? సార్ ఈసారి వేమూరులో ఎవరొచ్చే అవకాశం ఉందన్నారు? తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం. ఎందుకని సార్? అంతేనా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? 120 సీట్లు వచ్చాయి. 120 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? చంద్రబాబు శ్రమ పడతాడు, కష్టపడతాడా? ఓకే. మరి జగన్ గారి పరిపాలన ఉంది 5 సంవత్సరాలు. ఏం చెబుతావు, అందరూ కన్నుకోవటం గుద్దుకోవటం. అశోక్ బాబు గారు అండి. అశోక్ బాబు గారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి మంచి పనులు, పేదలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, చాలా విధంగా చాలా మంచి పనులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, నేను మంచి పని చేస్తే మీకు ఆ లబ్ధి పొందితే నాకు ఓటేయండి, లేకపోతే లేదని జగన్మోహన్ రెడ్డి గారే పిలుపునిస్తున్నారు. ఇక ప్రత్యేకించలేదు. డిఫరెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, అశోక్ బాబు గారు ఏమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, కన్ఫర్మ్. దాంట్లో ఈసారి ఫైట్ ఎలా ఉండదు? ఈజీగా ఉండదు, టఫ్ ఉంటుందా? అంటే అటు అశోక్ బాబు గారు ఆనంద్ బాబు గారు టఫ్ ఉండదు. ఎందుకంటారు? అశోక్ బాబు గారు వచ్చి మొత్తం మార్చేసాడు. అశోక్ బాబు గారు పేదవాళ్ళని దగ్గరికి లాక్కున్నాడు. ఎలా అని చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఇక్కడ ఎలా ఉందండి వేమూరులో? టీడీపీ బాగుంది. టీడీపీ బాగుంది. నక్క ఆనంద్ బాబు వస్తారంటారా? ఈజీ గెలుస్తారా? సీఎం అయితే చెప్పలేమంటారు. సీఎం చెప్పలేదు. మరి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన 5 years? బాగానే ఉందండి, బాగా చేశారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? చంద్రబాబు గారే. చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? చంద్రబాబు గారు ఎందుకని ఏముంది, మేలు చేయట్లేదా చంద్రబాబు గారు? చంద్రబాబు జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేయలేదంటారా? ఎందుకు చేశాడు? పథకాలు అన్ని తిన్నాడు. లేనోళ్ళకి ఆయన పెట్టాడా? లేనోళ్ళకి ఆయన పెట్టాడా? ఏం పెట్టాడు? అమ్మఒడి ఇచ్చాడు, 18,000 ఇచ్చాడు. 18,000 నాకు 7 ఉన్నా కానీ 7 ఇవ్వన్నారు మేము ఇటని. మరి మాకు ఏమొచ్చినాయి అని? ఏమొచ్చినాయి రాలా మాకు. ఈసారి అయితే బాబు గారు రావాలంటారు. అయితే సరే చంద్రబాబే రావాలి. చెప్పండి మీ పేరు? సంగరాజు బాబు. అయితే ఇంతవరకు ఈ ప్రమాదం పుట్టినాక ఏ పెద్ద మనిషి బట్టి చేసింది జగనే. జగనే జగన్ గారే ఏం చేశారు? అన్ని మేలు మాకు. ఏం చెప్పండి, నాలుగు చెప్పండి. ఇప్పుడు బడి అమ్మఒడి ఉందా, బళ్ళు ఉండయా, రోడ్లు ఉండయా, అన్ని చేసింది ఆయనే. రోడ్లు బాగాలని చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు చేయలేదని దింపేశారు వాళ్ళని. అంతకుముందు ఇప్పుడు చేసాక మన ప్రభుత్వం వచ్చిందిగా. మరి రోడ్లు ఎలా అన్నారు కదా,
క్యాపిటల్ వేశారు. ఇదిగో అదిగో అక్కడ అదిగో. అయితే జగన్ గారు చేసింది ఎవరు చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇక్కడ వేమూరులో వచ్చేది వందే జగనే. ఆనందబాబు వస్తాడా? ఆనందబాబు రాడు, అశోక్ బాబే. జగన్ గారా? జగన్ చంద్రబాబు ఎందుకని మాకు అప్పటి నుంచి పొలిటికల్ సరే ఆయన బాగా చేస్తున్నాడు, మాకు బాగా చేస్తున్నాడు. నేను చేయట్లేదా జగన్ గారు? జగన్ గారు నాకేం చేయలే, ఏం చేయలేదు, నాకేం చేయలే. ఒక భూమి వల్ల ఇల్లు ఇవ్వాల, ఏం ఇవ్వాల. వయసు ఎంత? మీ వయసు ఒక 60-65 నుంచి 63. ఇంతవరకు ఆధార్ కార్డు లేదు. ఎందుకని? ఏం చెబుతా అదేమంటే ఏళ్ళు మొదలు చెప్తున్నారు, ఇంతవరకు ఆధార్ కార్డు రాలా. పెన్షన్ కూడా రావట్లేదు మీకు? పెన్షన్ ఏంటండి, ఆధార్ కార్డు లేని జనంలో బతికుండా ఇక్కడ వచ్చేవాళ్ళు తిడుతున్నారు. సబ్సిడీలో మీరు బతికుండా మేము స్టాండ్ మనం కట్టుకున్నాం, పెట్టిన రుచే వాళ్ళు కొట్టినాం. ఈ బేమలు గుడిగా శివాలయం గుడి కాడికి ఈ బళ్ళన్నీ మాకు అడ్డం పెట్టారు. మాకు ఏ బళ్ళు చేస్తారు, ఈ బళ్ళన్నీ చేస్తారు. అసలు బండి రాట మాకు వస్తాగే ఇల్లేదు, బళ్ళు వస్తాకి ఇల్లేదు. అలా మరి రోడ్డుకి అన్ని అడ్డుగా ఉన్నాయంటారా? పార్టీలో విలేకరు వస్తున్నారుగా, విలేకరు వస్తున్నారుగా, కారు వస్తుందిగా, కారు పెడుతున్నారు. మీ ఖాళీ ఇవ్వాలిగా, మీ ఖాళీ ఇవ్వాలిగా, ఖాళీ ఇస్తాం. మరి గ్యాప్ ఉండాలి మాకు. మా గ్యాప్ ఏది? మాకు లేదు గ్యాప్, మొత్తం అడ్డం పెట్టేస్తున్నారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? అనుభవం ఉంది కదా, రాజధానికి నిర్మిస్తాడని. ఓకే, మరి ఇక్కడ ఈసారి వేమూరులో ఎలా ఉంటుంది అంటారు? నక్కా ఆనందబాబు గారేమో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో అశోక్ బాబు గారు, కాంగ్రెస్ నుంచి ఏమో సుబ్బారావు గారు. నక్కా ఆనందబాబు గారు ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారు? గెలుస్తారనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభావం ఉండదంటారు అక్కడ? ఏముండదు. కనీసం 5,000 10,000 ఓట్లు ఏం పడతాయంటారా? అది కూడా కష్టమేనా? టీడీపీ వస్తే బాగుంటుంది. వేమూరు నియోజకవర్గం ఇది. ఇక్కడ నక్కా ఆనందబాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో అశోక్ బాబు గారు. ఎవరో నెక్కే అవకాశం ఉంది? చేకూరా? అవునండి. మీ ఎమ్మెల్యే ఎవరు ప్రజెంట్? నరేంద్ర. పొన్నూరా? ఓకే, పొన్నూరు సార్ టీడీపీ వద్దా? ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుందా? ఏం లేదండి, టీడీపీ. శివరామకృష్ణ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకని వెనకటి నుంచి చంద్రబాబు అంటే అభిమానం. ఓకే, వేమూరులో సార్ ఎవరు వస్తారంటారు? వేమూరులో వ్యవసాయమే. నేను వేమూరులో ఎవరు వస్తారు? నక్కా ఆనందబాబు గారా, అశోక్ బాబా? ఆనందబాబు గ్యారంటీకి వస్తారు. చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి ఉండిద్ది, పిల్లల భవిష్యత్తు కానీ, జాబులు కానీ. ఓకే, ఇక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? నక్కా ఆనందబాబు. నక్కా ఆనందబాబు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగా. చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకో. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? వీడి పరిపాలన నాకేం నచ్చలేదు. మరి వేమూరులో ఎలా ఉంటుందంటారు ఈసారి? నక్కా ఆనందబాబు వస్తుంది. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? కన్ఫామ్ గా వస్తుంది. కన్ఫామ్ గా చెప్పలేమంటారా? చెప్పలేమంటారా? లాస్ట్ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. మరి ఈసారి ఇక్కడ ఏమో టీడీపీ నుంచి ఏమో నక్కా ఆనందబాబు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అశోక్ బాబు గారు, కాంగ్రెస్ నుంచి సుబ్బారావు గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? వైసీపీ అశోక్ బాబు గారు. ఓకే, కాంగ్రెస్ ఏమైనా కాంగ్రెస్ ఏరంటారా? కనీసం 5,000 10,000 కూడా పడమంటారా వీళ్ళు? మర్చిపోయారు ఏపీలో. ఓకే, ఏపీలో కష్టం వస్తే వైసీపీ రావాలి, లేదంటే టీడీపీ రావాలి. రెండే రావాలి. రెండు రావాలి. ఇప్పుడు ఆనందబాబు గారు, నక్కా ఆనందబాబు గారు ఉన్నారు, అశోక్ బాబు గారు ఉన్నారు.
ఎవరికి ఎడ్జ్ ఉండేది అది కొంచెం కొద్ది గొప్ప ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువ వరకు ఉన్నాయంటారు? ఆనంద్ బాబు గారు అనుకుంటున్నారు మరి. ఆనంద్ బాబు గారు అనుకుంటున్నాను. ఓకే, సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ వరకు ఉన్నాయంటారు? వయసు అంటుంది కొంచెం వైఎస్ జగన్ అనుకుంటున్నారు. జగన్ గారు. జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇక పేదలకు. ఓకే, మరి ఇక్కడ సార్ వేమూరులో వేమూరు అశోక్ బాబు ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఇస్తే 2 పార్టీలు కలిసి టఫ్ గా ఉన్నా ఆయన వస్తాడని అనుకుంటున్నాను. పేరు కొల్లూరు వెంకట నరసయ్య, బొద్దులూరుపాడు. ఓకే, కొల్లూరు నుంచి మా ఊరికి వెళ్ళే రోడ్ లేదు, ఎవరన్నారని కొంచెం రోడ్ వేసి పెట్టండి. రోడ్లు బాగాలేదు. బాగాలేదండి. ఎవరండి మీది? మాది బొద్దులూరుపాడు. బొద్దులూరుపాడు. ఇక్కడ ఎన్ని కిలోమీటర్ల నుంచి? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 3 కిలోమీటర్ రోడ్డు బాగాలేదు. ఓకే, మరి ఇన్ని రోజులు అడగలేదు మీరు ఎవరు? నేను అడుగుతానే ఉన్నాం, పట్టించుకోవట్లేదండి. సో మరి కొత్త మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు వస్తారో వాళ్ళు వేస్తారు. మరి అప్పుడు గట్టిగా దిగాలి. మరి దిగితే ఎలక్షన్ అయితే వస్తాం. వచ్చిన తర్వాత మేము కూడా పోరాడతాం రోడ్ల గురించి. ఓకేనా? శ్రీనివాసరావు. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? బాగా నచ్చినాయి. నచ్చని ఏముంది ఒకటి చెప్పండి మీరే. అంటే పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి. అమ్మఒడి అందుతుంది, ఆసరా 40 ఏళ్ళ పింఛన్ అందుతుంది. ఇది ఇంట్లో నుంచి కదలకోకుండా రేషన్ బియ్యం ఇంటికి వస్తున్నాయి. 1 తారీఖు వచ్చేసరికి 4:30-5 అయ్యేసరికి టైం చూసుకుని ఇంటికి వచ్చి వాలంటీర్లు ముసలికి పింఛన్ ఇస్తున్నారు, కుర్రాళ్ళకి పింఛన్. అంటే ప్రభుత్వం అంటే 18 శాఖలు ఉంటాయి. 18 శాఖల్లో ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ 3 శాఖలు బాగా పనిచేస్తున్నాయి. రిమైనింగ్ 18 శాఖలు కూడా 15 శాఖలు కూడా రోడ్డు శాఖ గానీ ఐటీ డెవలప్మెంట్ గానీ ఏమీ లేదు. రాజధాని అభివృద్ధి లేదు. రాజధాని అంటే ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఏ మండలానికి ఆ మండలం ఏ సచివాలయానికి ఆ సచివాలయం కట్టే చెప్తే ఇంకా రాజధాని ఇంకెందుకంటే రాజధాని ఎక్కడ పెడితే అక్కడ ఇన్ని కోట్లు పెట్టి కొడుతుంటే ఇంకా ఒకటే రాజధాని ఎందుకంటే అది అమరావతి పరిపాలన. చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారండి? ఎక్కడ ఉండాలంటారు? చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదండి. ఉండవరకు సరిపోతాయండి. ఉద్యోగాలు ఎన్నైనా వస్తాయంటారు? ఎన్నైనా వస్తాయండి. ఇంకా సచివాలయం కడతారు. పరిశ్రమలు రావాలి కదా, పరిశ్రమలు వచ్చావు కదా. కదండి, విద్యా వ్యవస్థ బాగుంది, చదువుకుంటున్నారు, కానీ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది కదా. నిరుద్యోగ సమస్య అనేది ఎక్కడ నాకు కనబడుతున్నా. మరి మీకు కనబడుతున్నాయి ఎందుకు చెప్పండి. నేను కూడా సరిగ్గా లేవన్నారు. రోడ్లు నెంబర్ 1 గా ఉన్నాయి. అవి టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లు పోయినాయి. ఇప్పుడు అవన్నీ టీడీపీ వాళ్ళు వేసారు. రోడ్లు అవన్నీ పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక్కొక్క సంక్షేమ పథకాలు అందిస్తా రోడ్ల గురించి పట్టించుకున్నారు. అవి కూడా వేస్తున్నారు. ఎక్కడైనా చిన్న పల్లెటూరులు లేకపోతే అవి కూడా సరిచేసి చేస్తారు. చూడండి మెయిన్ రోడ్లు మీకు అర్థమైంది. ఈసారి ఇక్కడ వేమూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అశోక్ బాబు అండి, వరకుటి అశోక్ బాబు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? పోటాపోటీ ఎవరు గెలిచినా మరి కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కదా. అది అసలు చచ్చిపోయింది. దానికి చెప్పండి. ఇప్పుడు అది చచ్చిపోయింది. దానికి ఆక్సిజన్ ఎంత ఎక్కినా అది తిరిగి మళ్ళీ లెగవదు. అది చచ్చిపోయిన చెట్లు అండి అనమాట. దానికి ఎన్ని నీళ్లు పోసినా దానికి అది రాదు. కూలింగ్ వాటర్ పోసినా చచ్చిపోయింది. అక్కడ ఇక్కడ ఓటింగ్ అనేది ఉండదు. మొత్తం అసలు ఉండదు. 1000 ఓట్లు పడితే నియోజకవర్గం మొత్తం ఎక్కువ. సార్ మీ పేరు? నా పేరు సాయిబాబు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంది. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ రోడ్లు ఇవన్నీ అధ్వానంగా ఉన్నాయి. కాలువలు లేవు, కాలువలు పట్టించుకున్నది లేదు, రైతులు పట్టించుకున్నది లేదు. వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఎంతంత డిగ్రీలు చదివే వాళ్ళు కూడా ఇలా వాలంటీర్ గా పెట్టి 5,000 ఇస్తున్నాడు. దేనికి అది 5,000 సరిపోయిందా? ఇచ్చిన కంపెనీలు పోయినాయి, పరిశ్రమలు లేవు. మరి ఉండాటిని బాగొట్టాడు. రాజధాని లేని రాజ్యం అయింది. రాజధాని లేకుండా ఏ రాష్ట్రం అన్నా ఉందా ఇండియాలో? ఇండియా కాదు, ప్రపంచంలో ఉందా చెప్పు? సచివాలయాలు వచ్చినాయి. దేనికి సచివాలయాలు? దేనికి? కూర్చోబెట్టి పెడతా. దేనికండి? ఎంతమంది ఉంటారు సచివాలయంలో? రాజు కావాలా? రాజు చెప్పినట్టు వినాలా? సచివాలయంలో 90 మంది ఉపయోగం ఏంటండి? ఏంది వాళ్ళు చేసే పని అని చెప్పు. సచివాలయం వ్యవస్థ బాగాలంటారు మీరు? సచివాలయం వ్యవస్థ ఎందుకు? రాజధాని ఉంటే రాజధాని లేకుండా సచివాలయం ఎందుకండి? అసలాడు లేకుండా ఎందుకు? తోకలు ఏం చేయను అంటే సంక్షేమ పథకాల రూపంలో చాలా ఇచ్చామని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఈయన పెట్టినవి కాదు, ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో పోస్ట్ లో పెట్టింది. ఏది పింఛన్లు గాని, 2 రూపాయల బియ్యం గాని ఆయన పెట్టిన, వీళ్ళు ఎవరు పెట్టింది కాదు. రుణమాఫీ కూడా ఆయన
ఆ? రైతుకి వ్యవసాయానికి ₹10 వడ్డీకి రుణం ఇప్పించాడు. అది ఇవాళ పొలాలు ఏంది పరిశ్రమ లేకపోతే ఇన్నాళ్ళ దాకా లేదు. మొన్న వెనకసారి ఏళ్ళకి కూడా ఆ పరిశ్రమ నీళ్ళే గద్దయింది. ఇక్కడ ఎలా ఉంటదంటారు వేమూరులో? ఏమూరు ఇక్కడ నాది అసలు పచ్చిపాడు నియోజకవర్గం. ప్రతిపాడు. ఓకే, ఓవరాల్ గా మీరు సీఎం చంద్రబాబు అయితే బాగుంటారు. పత్తిపాడులో ఎవరు ఉంటాయి? ఎవరు వస్తే బాగుంటారు? పెమసాని ఎంపీ గుంటూరు అండి, పత్తిపాడు కదా. ఎంపీ అమ్మా, ఎమ్మెల్యే రామకృష్ణ రామాంజనేయులు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి.